హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో మరి చూద్దామా. మనం డీప్ ఫ్రైస్ అయితే చేస్తూ ఉంటాం. పాపడాలు కానీ, పూర్ణం బూరెలు కానీ, బజ్జీలు, పకోడీ, ఇలా చాలా ఐటమ్స్ అయితే డీప్ ఫ్రై చేసినప్పుడు గిన్నెలో ఆయిల్ అడుగు భాగాన చూడండి ఎలా నల్లగా పేరుకొని పోయిందో. ఈ ఆయిల్ ను జనరల్ గా స్ట్రైనర్ తో వడబోసినా కూడా వేస్ట్ అండి. స్ట్రైనర్ తో పాటుగా ఆ నల్లటి మడ్డి అంతా కూడా కిందికి వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఇంట్లో పూజకు ఉపయోగించే దూది కానీ, లేదంటే ఫస్ట్ ఎయిడ్ కి ఉపయోగించే దూది కానీ వాడచ్చు. నేను ఫస్ట్ ఎయిడ్ దూదిని అయితే వాడుతున్నాను. ఆల్రెడీ చక్కగా స్ప్రెడ్ అయ్యి 2 లేయర్స్ తో ఉంటుంది అనమాట. ఒక లేయర్ దూదిని మాత్రమే తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని టీ జాలిలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసి మనము ఆయిల్ వడపోసుకున్నట్లయితే గనక ఎంత సన్నగా ఉన్నటువంటి ఈ వేస్టేజ్ అంతా కూడా ఈ దూది దగ్గరే ఆగిపోతుంది అనమాట. కిందికంతా కూడా ఫ్రెష్ ఆయిల్ అయితే వస్తుంది. మీరు డైరెక్ట్ గా ఇలా చూస్తున్నారు కదా, ఆయిల్ లో ఎలాంటి డస్ట్ అనేది లేకుండా కూడా నీట్ గా ఆయిల్ అయితే వచ్చేసింది. మీరే చూస్తున్నారు కదా, ఈ దూది ఆయిల్ వేస్టేజ్ అంతా కూడా ఎలా ఆపేసిందో చాలా యూస్ఫుల్ గా పనిచేస్తుంది. ఇలా డీప్ ఫ్రైస్ చేసిన ఆయిల్ అంతా కూడా ఇలా పాడైందని పడేసే బదులు ఇలా మీరు స్ట్రెయిన్ చేసి ఆయిల్ ను ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం గీతా రంజిత్ కేకే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.